హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్స్లో ట్రిమ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ని జనరల్గా బిగినింగ్ ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. సో ట్రిమ్తో పాటు మనకి ట్రిమ్ స్టార్ట్ అని ట్రిమ్ ఎండ్ అని అడిషనల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. దాంతోపాటు వీటిలో 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ మెథడ్స్ ఏంటంటే స్పేసెస్ అనే కాదు, సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని కూడా రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో దాన్ని మనం ప్రోగ్రామాటిక్గా చూద్దాం గైస్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఎస్టీఆర్ అనే వేరియబుల్లో మనకి బిగినింగ్లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎండింగ్లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి, అలాగనే క్యారెక్టర్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 3 మెథడ్స్ ఏంటంటే మనకి సేమ్ పర్పస్కి ఉపయోగపడతాయి. ఈ ట్రిమ్ అనేది ఏంటంటే మనకి బిగినింగు ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అండ్ సమ్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ ట్రిమ్ స్టార్ట్ వాడారనుకోండి ఓన్లీ స్టార్టింగ్లో మాత్రమే రిమూవ్ చేస్తుంది. అలాగే ఎండ్ అనేది ఓన్లీ ఎండింగ్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ట్రిమ్ అనే మెథడ్లో నేను ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. సో బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుందంటే బిగినింగ్ ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ స్పేసెస్ ఉన్నాయి. ఇది రిమూవ్ చేయడం సింగిల్ స్పేసెస్ అనే కాదు. సో మనం ప్రొవైడ్ చేసిన సో బై డిఫాల్ట్ ఏంటంటే ఇది స్పేస్ అనేది క్యారెక్టర్గా తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూసినట్టయితే యూ కెన్ సీ బిగినింగ్ ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ అయినాయి. బిగినింగ్ ఎండింగ్లో స్పేసెస్ అనేవి రిమూవ్ అయినాయి. మనకి ఇక్కడ బిగినింగ్లో హ్యాష్ ఉంది, ఎండింగ్లో హ్యాష్ ఉంది అనమాట. సో అంతకుమించి మనకు స్పేసెస్ అయితే లేవు. సో ఈ ట్రిమ్ అనే మెథడ్ బిగినింగ్ ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. సో అదే మనం ట్రిమ్ స్టార్ట్ వాడామనుకోండి, సో ఇదేం చేస్తుందనే చూడండి. సో సేమ్ కోడ్ సేమ్ వర్డ్, దీన్ని మనం ట్రిమ్ చేస్తున్నాం. ట్రిమ్ స్టార్ట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తాను అనమాట. సో ఈ ట్రిమ్ అయిన వాల్యూని చూసినట్టయితే హ్యాష్కు ముందు మనకి ఎటువంటి స్పేసెస్ అయితే లేవు, బట్ ఇటువైపు ఎండింగ్లో హ్యాష్ తర్వాత మనకి స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే ట్రిమ్ ఎండ్ మెథడ్ ఉంది. సో ఈ ట్రిమ్ ఎండ్ మెథడ్ ఏంటంటే ఈ ట్రిమ్ స్టార్ట్ అనేది బిగినింగ్లో రిమూవ్ చేసింది కదా. సో ట్రిమ్ ఎండ్ అనేది మనకి ఎండింగ్లో ఉన్న వాటిని సేమ్ ఫంక్షనాలిటీ అనమాట. సో మూడింటికి కూడా సేమ్ ఫంక్షనాలిటీ, బట్ ట్రిమ్ ఏంటంటే బోత్ సైడ్స్ రిమూవ్ చేస్తుంది. ట్రిమ్ స్టార్ట్ అనేది బిగినింగ్లో రిమూవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకున్న వర్డ్స్ని బట్టి అవి ఆపరేట్ అయితే జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ అయిన వాల్యూ చూసినట్టయితే మనకి ట్రిమ్ ఎండ్ వాడాం కాబట్టి ఇక్కడ ఎండింగ్లో మనకి ఎటువంటి స్పేసెస్ లేవు, బట్ బిగినింగ్లో మాత్రం స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ట్రిమ్ ఎండ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో ఇప్పటిదాకా మనం ఓన్లీ స్పేసెస్ ఏమి ప్రొవైడ్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా అది స్పేసెస్ అయితే రిమూవ్ చేస్తాయి. సపోజ్ ఏదన్నా స్పెసిఫిక్ క్యారెక్టర్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, సపోజ్ నేను ఇక్కడ హ్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో హ్యాష్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఈ హ్యాష్ అనేది లీడింగ్ క్యారెక్టర్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్ 4 స్పేసెస్ అయితే ఉంది. సో 4 స్పేసెస్ అయిన తర్వాత ఈ హ్యాష్ అనేది రిమూవ్ అవుతుంది. సో మనం ఓన్లీ హ్యాష్ అనేది ఇచ్చి ట్రై చేద్దాం. సో మీకు ఇది ఎలా వర్క్ అవుతుందనే చూద్దాం. సో ట్రిమ్ ఎండ్కి బదులుగా మనం ట్రిమ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ క్యారెక్టర్స్ పాస్ చేయడం కూడా మూడింటికి ఒకేలా వర్క్ అవుతుంది. యూ కెన్ సీ సపోజ్ దీని ఓవర్లోడెడ్ మెథడ్ చూసినట్టయితే మనకి బై డిఫాల్ట్గా అయితే స్పేస్ తీసుకుంటుంది, లేదంటే ప్యారామ్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది అనమాట. ప్యారామ్స్ అంటే మీరు క్యారెక్టర్స్ని మల్టిపుల్ క్యారెక్టర్స్గా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఇట్స్ నథింగ్ బట్ క్యారేలో మీరు ముందుగా కొన్ని ఇనిషియలైజ్ చేసి ప్రొవైడ్ చేస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇది దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. అలానే ట్రిమ్ స్టార్ట్కి ట్రిమ్ ఎండ్కి కూడా 2 మెథడ్స్ ఉంటాయి గైస్. సో ఇక్కడ హ్యాష్కి క్లిక్ చేసినట్టయితే సో దీంట్లో కూడా మనకి ప్యారామ్స్ అనేది ఇన్పుట్గా అయితే తీసుకుంటుంది అనమాట. సో డిఫాల్ట్ మెథడ్ ఉంటుంది, అలానే ప్యారామ్స్ని ఇన్పుట్గా తీసుకునే విధంగా కూడా ఉంటుంది. సో ఈ ప్యారామ్స్ మనం ఎలా పాస్ చేస్తామంటే మనం ట్రిమ్తో ట్రై చేద్దాము. ట్రిమ్తో ట్రై చేసినప్పుడు సో ఇప్పుడు నేను ఓన్లీ హ్యాష్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో హ్యాష్ అనేది లీడింగ్ క్యారెక్టర్ కాదు, ఎండింగ్ క్యారెక్టర్ కాదు. సో అందుకని ఇది రిమూవ్ అవ్వదు. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే ట్రిమ్లో మనకి ఎటువంటి ట్రిమ్మింగ్ అనేది జరగలేదు. సో మనకి స్టార్టింగ్లో స్పేసెస్ ఉన్నాయి అండ్ ఎండింగ్లో స్పేసెస్ ఉన్నాయి. సో ఇది లీడింగ్ క్యారెక్టర్ కాదు, ఎండింగ్ క్యారెక్టర్ కాదు, అందుకని రిమూవ్ అవ్వలేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది,
ఈ స్పేసెస్ అనేది రిమూవ్ అవ్వాలి. సో స్పేసెస్ రిమూవ్ అవ్వాలంటే మనం ఎటువంటి క్యారెక్టర్ ప్రొవైడ్ చేయలేదంటే బై డిఫాల్ట్ స్పేసెస్ తీసుకుంటుంది. బట్ మనం ఇంటెన్షనల్గా ఎక్స్ప్లిసిట్గా ఏదైనా పారామీటర్ పాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పేస్ కూడా పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఆర్డర్తో పని లేదు గైస్. సో మీరు ఏ ఆర్డర్లో ప్రొవైడ్ చేసినా కానీ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసిన క్యారెక్టర్స్ ఏవైనా లీడింగ్లో ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్పేస్ అను హ్యాష్ అనేది లీడింగ్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని అయితే రిమూవ్ చేస్తాయి, ఎండింగ్లో ఉన్నాయి కూడా రిమూవ్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో రన్ చేసినట్టయితే ఇక్కడ హ్యాష్ పోతుంది, అలానే ఇక్కడ ఈ స్పేసెస్ కూడా పోతాయి. సో ఈ రెండు పోయిన తర్వాత మనకి ఇక్కడ లీడింగ్ క్యారెక్టర్ ఏముంది, స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్ అనేది పారామీటర్గా ప్రొవైడ్ చేసాం కాబట్టి ఈ స్పేసెస్ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. సో రన్ ట్రిమ్ చేసినట్టయితే మనకి లీడింగ్ ఎండింగ్లో ఉన్నాయి వితౌట్ స్పేసెస్, మనకి ఎండింగ్లో స్పేసెస్ లేవు, అలానే బిగినింగ్లో కూడా స్పేసెస్ అనేవి లేవు అనమాట. సో ఓన్లీ మనకు కావాల్సిన స్ట్రింగ్ మాత్రమే వచ్చింది. సో నాట్ ఓన్లీ దిస్, మనం హెచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్సే కాదు, మనం లెటర్స్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో లెటర్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ స్పేసెస్ హ్యాష్ అనేది మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం, అన్నీ రిమూవ్ అవుతాయి. ఆ తర్వాత లీడింగ్ క్యారెక్టర్ ఏమవుతుంది, హెచ్ కాబట్టి హెచ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం రిజల్ట్ చూసినట్టయితే హెచ్ అనేది ఎగిరిపోయింది. సో అలాగే హెచ్ పోయిన తర్వాత లీడింగ్ క్యారెక్టర్ ఏమవుతుందంటే ఈ అవుతుంది. సో ఈని కూడా ప్రొవైడ్ చేద్దాం. ఈని ప్రొవైడ్ చేసాం అనుకోండి, సో ఈ అనేది మనకి హెచ్ దాకా పోతున్నాయి. హెచ్ అనేది ప్రొవైడ్ చేసాము, స్పేస్ అనేది ప్రొవైడ్ చేసాము, యాష్ అనేది ప్రొవైడ్ చేసాము, ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నీ ఎగిరిపోతాయి, ట్రిమ్ అవుతాయి. సో తర్వాత లీడింగ్ క్యారెక్టర్ ఈ కాబట్టి ఈ ట్రిమ్ అవుతుంది. సో ఇటువైపు చూసినట్టయితే మనకి ఇక్కడ దాకా ట్రిమ్ అవుతాయి, బట్ ఎస్ అనేది ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అనేవి ట్రిమ్ అవ్వు అనమాట. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేసి చూద్దాం గైస్. సో రన్ చేసి చూసినట్టయితే మనకి హెచ్ పోయింది, ఈ పోయింది, హెచ్ పోయింది, ఈ పోయింది, అండ్ లాస్ట్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా పోయినాయి అనమాట. సో మిడిల్లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఓన్లీ బిగినింగ్ ఎండింగ్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే పోతాయి. అవి కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ రిమూవ్ అయిన తర్వాత మీరు ఈ అనేది ఉంది కాబట్టి అది కూడా పోతుంది అనమాట. సో మనకి ఇదంతా ఒక లూప్ లాగా 1 by 1 ట్రిమ్ చేసుకుంటూ పోతుంది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. So I'll definitely reply to that. So thanks for watching. Please subscribe to my channel.